కలుసుకున్నటకు ప్రభు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ ప్రజల యొక్క మనస్తత్వాలు, దేవుని పట్ల మీ అందరికీ ఉన్న తృష్ణ నాకైతే చాలా సంతోషాన్ని కలిగి చేసింది. నిజంగా మిమ్మల్ని బట్టి అయితే నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. నన్ను ఎంతో ప్రేమతో ఈ ప్రాంతానికి ఆహ్వానించిన దైవ సేవకులకి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నిజంగా దేవుడు దైవజనులు తిమోతి గారిని ఎన్నుకొని ఏర్పరచుకొని ఈ ప్రాంతంలో జరిగిస్తున్న పరిచర్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. స్థానికంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నడిపిస్తున్న సహోదరులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని నామమును మహిమపరచారు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ కూడా తలలో వంచండి, కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు అయ్యా. నీ కార్యములు అయ్యా మేము వర్ణించలేము ప్రభా. తండ్రి, నీవు చేసిన ప్రతి మేలులకై, ఉపకారాలకై వందనాలు చెల్లిస్తూ ప్రభా అయ్యా తండ్రి, ప్రత్యేకమైన సమయంలో తండ్రి నీ నామాన్ని స్తుతించుటకు నువ్వు మాకు దయచేసిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా అయ్యా, కొద్ది నిమిషాలు తండ్రి వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడి మా జీవితాన్ని సరిచేసి నీకు మరింత దగ్గరగా బ్రతికే కృపను, భాగ్యమును దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తూ ఆయన యొక్క కృపను అనేక చోట్ల వర్ణిస్తూ, వివరిస్తూ దేవుని యొక్క ప్రేమను గూర్చి నిత్యమును కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే ప్రస్తుతానికి ఈరోజు ముఖ్యంగా పామ్ సండే మనం చూడవచ్చు, మట్టల ఆదివారం. కొద్దిమంది జరుపుకుంటారు, కొద్దిమంది జరుపుకోరు. ఇది ఆచారం కానే కాదు, కానీ కేవలం ప్రభు యొక్క మహిమను గూర్చి, ప్రభు యొక్క కృపను గూర్చి, ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు సిలువకు అప్పగింపబడే ముందు జరిగిన ఈ వీక్ అంతా కూడా ఒక సిద్ధపాటు కూడికగా మనం చూడవచ్చు. ఎస్పెషల్లీ ఈ ఆదివారం అనుకున్న ప్రత్యేకత ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన సిలువకు అప్పగింపబడక మునుపు యెరూషలేము పట్టణానికి సమీపించే ఆ పరిస్థితిని మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక చోట్ల అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ, తన యొక్క నామాన్ని కనపరుస్తూ, అనేక చోట్ల తన మహిమను కనపరుస్తూ, తన యొక్క ఔన్నత్యాన్ని తెలియపరుస్తూ, తన యొక్క ఉన్నతమైన స్థితిని ప్రజలందరికీ కూడా తెలియపరిచాడు. ఆయనే రాజు అని, ఆయనే మెస్సయ్య అని, ఆయన ఈ లోకానికి ప్రభువు అయి ఉన్నాడని అనేక సందర్భాల్లో తెలియపరచడం జరిగింది. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ప్రత్యేకంగా ఆయన యెరూషలేమునకు అంతముందుకు రాలేదా అంటే అనేక సందర్భాలు వచ్చాడు. కాకపోతే ఆయన పర్టికులర్ టైంలో ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన వచ్చిన దానికి దేనికి సాదృశ్యమో అని కొన్ని విషయాల్లో మీ ముందు ఉంచాలని ఆశపడతాను. ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని ఈరోజు మనం వాక్య ధ్యానాంశంగా ఉంచుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో జరిగిన ఇక పరిస్థితిని మనం గమనించగలిగితే, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఒకసారి అందరూ కూడా చూద్దాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్సగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళి చూడండి పిల్లరా, అక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు, కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండని ప్రభు స్పష్టంగా తెలియపరిచాడు. పిల్లరా, ఇక్కడ జరిగిన పరిస్థితిని గూర్చి మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా ఒక విషయాన్ని తెలియపరిచారు. ఇదిగో నేను ఈ ప్రాంతానికి వచ్చాను, మీకు కనిపిస్తున్న ఆ యొక్క గ్రామంలో కట్టబడిన గాడిద, దానికి పిల్ల ఉంటుంది, మీరు వాటిని తీసుకుని రండి, నా దగ్గరకు తీసుకుని రండి అని తెలియపరిచినప్పుడు శిష్యులు విధేయత చూపించి వెళ్ళారు. అయితే వాస్తవానికి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు గాడిదను ఎన్నుకున్నాడు, అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే ప్రియులారా, అనేకమైన విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయము 28 మరియు 28లో వచ్చిన చూస్తే అక్కడ స్పష్టంగా తెలియచేయబడింది.
అక్కడ కూడా సేమ్ ఆ టాపిక్ మనం చూస్తే అదే అంశాన్ని తెలియపరుస్తూ అక్కడ గాడిద మీదే ప్రభు రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే గాడిద మీద వచ్చే ఆ తీరు అనేది ఖచ్చితంగా ఒక రాజుకు మాత్రమే ఆ అధికారం ఉంటుంది. అంటే రాజు అభిషేకానికి ముందు ఆ గాడిద మీద రావడం అనేది ఒక సాదృశ్యం. ముఖ్యంగా గాడిద మీద ప్రభు రావడానికి గల ప్రత్యేకమైన ఉద్దేశము ఎందుకు అని ఆలోచన చేస్తే, దేవుడు తన యొక్క ప్రేమ చొప్పున దావీదునకు చేసిన ఆ నిత్య నిబంధనను ఆయన వాగ్దానపూర్వకంగా నెరవేర్చిన తీరు మనకు కనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గమనించిన ప్రియులారా, మనం స్పష్టంగా గమనిస్తే ఆనాడు దావీదు కుమారుడైన సొలొమోను గూర్చి మనం గమనిస్తే సొలొమోను కూడా గాడిద మీద రావడం మనం చూడొచ్చు. ఒకసారి మొదటి రాజుల గ్రంథంలో మన అంశాన్ని చూద్దాం. ఒకసారి మొదటి రాజుల గ్రంథంలో ఆ విషయాన్ని మనం స్పష్టంగా గమనించగలిగితే, మొదటి రాజులు అందరూ కూడా బైబిల్ గ్రంథాలు చూద్దాం. మొదటి రాజుల గ్రంథంలో ఆ విషయాన్ని మనం చూడొచ్చు. ఒకసారి 3వ అధ్యాయంలో ఈ మాట స్పష్టంగా తెలియచేయబడింది. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని చూడగలిగితే ఒకసారి 34వ వచనాన్ని చూద్దాం. ఒకసారి 2వ అధ్యాయము 34వ వచనం, క్షమించాలి, మొదటి అధ్యాయము 35వ వచనం చూడగలిగితే అక్కడ తెలియచేయబడిన మాట 33వ వచనం, అంతటి రాజు, మీరు ఏలిన వాడైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోను నా కంచరగాడ మీద ఎక్కించి గీహోనుకును తీసుకుని పోయి యాజకుడైన సొదోకును ప్రవక్త అయిన నాతానుకు అక్కడ ఇజ్రాయేల్ మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని ప్రకటన చేయవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించిన ప్రియులారా, ఇక్కడ స్పష్టంగా తెలియచబడింది, ఒక రాజు అభిషేకించబడక మునుపు ఒక గాడిద మీద వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ గాడిద మీద వెళ్ళడం అనేది ఖచ్చితంగా దేనికి సాదృశ్యం అంటే అభిషేకానికి ముందు దేవుని యొక్క సమాధానము తీసుకుని వెళ్ళడమే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆనాడు దేవుడు చేసిన లేదా ప్రవక్తలు చెప్పిన ప్రతి సారాంశము కూడా ఇదిగో అనేక విషయాలు తెలియచబడ్డాయి, అనేక ప్రవచనాలు తెలియచబడ్డాయి. ఇదిగో ప్రవచన యొక్క సారాంశంగా యేసుక్రీస్తు ప్రభు మనకు అక్కడ స్పష్టంగా కల్పిస్తూ ఉన్నాడు. ఆనాడు ప్రవచనపు నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద వచ్చినట్లు మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు క్రైస్తవులుగా ప్రభు బిడ్డలుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన గాడిద మీద రాకమునుపు ఆ గాడిదలు ఏం చేయబడ్డాయి చెప్పాలంటే ఏం చేయబడ్డాయి? కట్టబడి ఉన్న గాడిదలను ప్రభు ఏం చెప్పాడంటే విప్పమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క సాదృశ్యాన్ని తీసుకోవడానికి గల ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటి? కట్టబడి ఉన్న గాడిదలు విప్పడానికి గల ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ రోజుల్లో అనేక మంది వారి జీవితాలలోనంటే కట్టబడిన అనుభవంలో ఉన్నారు. అనేకమైన బంధకాల చేత కట్టబడ్డారు, అనేకమైన ప్రతికూల పరిస్థితుల చేత కట్టబడ్డారు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సిన ప్రత్యేకమైన ఉద్దేశాల్లో మరొకటి అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే, కట్టబడిన జీవితాలను విడిపించుటకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కట్టబడిన జీవితాలను విప్పడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో దేని చేత నువ్వు కట్టబడ్డా ఒకసారి ఆలోచించే. ఈ రోజుల్లో అనేకమైన వాటి చేత కట్టబడతా ఉన్నారు, అనేకమైన ప్రతికూల పరిస్థితుల చేత కట్టబడుతున్నారు, అపవాది శక్తుల చేత కట్టబడతా ఉన్నారు, అనేకమైన వ్యసనాల చేత కట్టబడతా ఉన్నారు. ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఒక విషయాన్ని గమనించు. ఈరోజు నువ్వు ఏ విధమైన బంధకాల చేత కట్టబడిన యేసుక్రీస్తు ప్రభు నిన్ను విడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఒకవేళ నీ జీవితంలో కూడా అనేక సందర్భాల్లో భక్తిహీనుల చేత కట్టబడిన అనుభవంలో ఉండొచ్చు. అందుకే కీర్తనకారుడు అంటున్న మాట, కీర్తన 121వ అధ్యాయము 9వ వచనం మనం చూడగలిగితే ఈ మాట స్పష్టంగా తెలియచేపడి 121వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. క్షమించాలి, 120వ అధ్యాయంలో మనం చూడగలిగితే 9వ వచనాన్ని ఇక్కడ క్షమించాలి, ఈ యొక్క వచనం భక్తిహీనులు కట్టిన తాళ్ళు అనే మాట ఒకసారి మనం చూద్దాం. ఒకసారి భక్తిహీనుల చేత అనేక మంది కట్టబడిన అనుభవంలో ఉంటారు. అనేక మంది భక్తిహీనులు కట్టబడిన అనుభవం, ఇక్కడ ఈ వచనం మిస్ అయింది. భక్తిహీనులు అనేక మందిని ఏం చేస్తారంటే కట్టివేస్తారు.
భక్తిహీనులు అనేకులు కట్టివేసే అనుభవంలో వెళ్తారు. అంటే ఇబ్బందులు పెట్టే స్వభావం, ఇబ్బందులు పెడుతూ అనేక మందిని ప్రతికూల పరిస్థితులు గుండా నడిపించే స్వభావంలో కొద్దిమంది ఉంటారు. చూడండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేని చేత కట్టబడ్డావు? నీవు దేని చేత కట్టబడ్డావు? ఈ రోజున అబద్ధ బోధలనే కట్లు మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉండొచ్చు. అనేకమైన అబద్ధ బోధలనే కట్లు మనకు ఈ రోజున ప్రపంచం నలుమూలలో కూడా కనిపిస్తూ ఉంటాయి. బైబిల్ గ్రంథం ఒకటే, కానీ వారు అర్థం చేసుకునే తీరు వేరేలా ఉంటుంది. బైబిల్ గ్రంథం ఒకటే, దేవుడు చెప్పే మాటలు ఒకటే, కానీ ఒక్కొక్కరు వారు అర్థం చేసుకునే తీరుని బట్టి బైబిల్ని వక్రీకరించి ఈ రోజున అనేక అబద్ధ బోధల్లో ప్రపంచాన్ని నిలబడి చేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డ గమనించు, ఒకవేళ నువ్వు అబద్ధ బోధల చేత కట్టబడిన అనుభవంలో ఉంటే ఖచ్చితంగా సత్యం చేత దేవుడు నేను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ రోజున ఒకవేళ నువ్వు వ్యసనాల చేత కట్టబడిన అనుభవం ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ. అనేక మంది అనేక రకమైన వ్యసనాల చేత ఈ రోజుల్లో కట్టబడుతూ ఉన్నారు. వయసుతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు. ఈ రోజుల్లో అనేక మంది అనేక రకమైన వ్యసనాలతో కట్టబడిన అనుభవంలో ఉంటారు. గమనించండి, ఈ రోజున ఒకవేళ నువ్వు త్రాగుడనే వ్యసనానికి నువ్వు బానిస అయిపోయావేమో, అనేక ఏండ్ల బట్టి నువ్వు ఆ వ్యసనం నుంచి విడిపించబడిన అనుభవంలో ఉన్నావేమో. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను విడిపించుటకు ఆయన సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. నీ బలహీనతను బట్టి కాదు, కానీ దేవుడు నీకు అనుగ్రహించిన బలాన్ని బట్టి ముందు కొనసాగాలి. ఖచ్చితంగా నేను బలవంతునిగా చేయడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. నీలో ఉన్న బలహీనతను బట్టి నువ్వు ఎప్పుడు కూడా కృంగిదలకపోవద్దు. ఎప్పుడు కూడా అయ్యో నేను బలహీనుండే, నేను ఖచ్చితంగా కట్టబడిన ఈ అనుభవంలో ఉన్నాను, నేను విడిపించబడలేనేమో అనుకుంటున్నావేమో. కానీ యేసుక్రీస్తు ప్రభు తెలియపరిచాడు, నిన్ను విడిపించుటకు ఆయన శక్తివంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు అసాధ్యమైనది లోకంలో ఏది లేదు ప్రియ దేవుని బిడ్డ. ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు. ఈ రోజున త్రాగుడు అనే వ్యసనాలతో నువ్వు అనేక సందర్భాల్లో బంధించబడుతున్నావేమో, కట్టబడిన అనుభవంలో ఉన్నావేమో. ఆనాడు దేవుడు తెలియపరిచిన రీతిగా విడిపించుటకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వ్యసనాలనే కట్టుబాట్లు చూడండి, అనేక మంది అశ్లీలత అనే కట్టుబాట్లతో జీవిస్తూ ఉంటారు. అశ్లీలత చేత కట్టబడిన అనుభవం, చూడకూడని వాటిని చూస్తూ దౌర్భాగ్యకరమైన పాపిష్టి జీవితాన్ని జీవిస్తూ వాళ్ళ యొక్క నేత్రాశను పొందుతూ వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. అశ్లీలత అనేది అతి భయంకరమైన మహాపాపం. అనేక మంది యవ్వన బిడ్డలు ఈ రోజుల్లో అశ్లీలతకు బానిసలైపోయి వారి యొక్క శరీరాలను అపవిత్రపరుచుకొని వారు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. గమనించండి ఒక విషయాన్ని, నీ దేవుడు నిన్ను ఎన్నుకున్నవాడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో అపరిశుద్ధ ఉండటానికి ఎప్పటికీ కూడా వీలు లేనే లేదు. గమనించండి, ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని నమ్ముతారు? చెప్పాలి. వెరీ గుడ్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉన్నాడు? మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని ఎవరు కలిగి ఉన్నాము? మనమంతా కూడా కలిగి ఉన్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉన్నాడని నమ్ముతున్నాం. దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. మనమంతా కూడా దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమే. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మన దేహము దేవుని యొక్క ఆలయమునై ఉన్నది. ఇప్పుడు మనలో ఎవరున్నట్టు? దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడని? వెరీ గుడ్. ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క కళ్ళతో ఏం చూస్తున్నావు? పరిశుద్ధాత్మనిక చేతులతో ఏం చేస్తా ఉన్నావు? పరిశుద్ధాత్మనిక తలంపులతో ఏం ఆలోచిస్తున్నావు? పరిశుద్ధాత్మనిక కాళ్ళతో ఎక్కడికి వెళ్తా ఉన్నావు? పరిశుద్ధాత్మనిక శరీరంతో ఏం చేస్తా ఉన్నావు? ఒకసారి ఆలోచించే. నీ దేహము దేవుని యొక్క ఆలయమునై ఉన్నది. హల్లెలూయా. ఈ రోజున దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేసావా, దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? నేను పాడు చేస్తాడు. అందులో ఎటువంటి డౌట్ లేదు. దేవుని బిడ్డ బాగా గమనించు. ఈ రోజున ఎటువంటి బంధకాల్లో నువ్వు ఉన్నావు ఒకసారి ఆలోచించే. దేని చేత కట్టబడ్డావు ఒకసారి ఆలోచించే. ఈ రోజున నీ యొక్క జీవితం అంతా కూడా వ్యసనాలతో కట్టబడి ఉందేమో, అశ్లీలతతో కట్టబడి ఉందేమో, భయంకరంగా నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. అందరికీ కనిపించే జీవితం ఒకటి, నీ వ్యక్తిగత జీవితం అనేది ఒకలా ఉంది. ఒకసారి ఆలోచించే. అందరికీ నీవు ఒకవేళ మంచివాళ్ళలాగా నటించొచ్చేమో. గమనించండి, అందరి దృష్టిలో నువ్వేదో గొప్పవాడుగా, పరిశుద్ధుడిగా, భక్తిపరుడిగా నువ్వు నటించవచ్చు. కానీ దేవుణ్ణి మనం మోసం చేయలేం. అవునంటారా కాదంటారా? చెప్పండి. మనుషుల్ని ఏం చేయొచ్చు? మోసం చేయొచ్చు. మనుషులు ఎదుట మనం నటించవచ్చు. మనుషులు ఎదుట మనమే ఒక ఉన్నతమైన వ్యక్తిలాగా మనం జీవించవచ్చు. బట్ వీ నెవర్ డిసీవ్ ద
కింగ్ ఆఫ్ ద కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ ద లార్డ్స్, మై డియర్ ఫ్రెండ్స్. మనము రాజులకు రాజును, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని ఎప్పటికీ మనం మోసం చేయలేము. ఈ రోజున ఒకళ్ళ నీ వ్యక్తిగత జీవితం అనేది బాహ్య జీవితానికి వ్యత్యాసం ఉందా, ఖచ్చితంగా సరిచేసుకో. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు సరిచేయబడితే దేవుని చేత దీవించబడతావు, వర్ధిల్లుతావు, అనేకులకు దీవెనకరంగా ఉంటావు. ఈ రోజున ఒకవేళ మత్తు అనే కట్టుతో నువ్వు కట్టబడ్డావేమో ప్రియ దేవుని బిడ్డ, మత్తు చేత అనేక సందర్భాల్లో ఆధ్యాత్మిక మత్తులో నువ్వు కట్టబడ్డావు. ఆధ్యాత్మిక మత్తు అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రేమను తెలుసుకుని కూడా నీ హృదయాన్ని కఠినపరచుకోవడమే ఆధ్యాత్మిక మత్తు. అంటే స్టబన్ హార్ట్ అంటారు ఇంగ్లీష్లో. స్టబన్ హార్ట్ అంటే నీ హృదయాన్ని కఠినపరుచుకొని అనేక సందర్భాల్లో దేవుని కృప తెలుసుకున్న వ్యక్తివే, దేవుని ప్రేమ తెలుసుకున్న వ్యక్తివే, దేవుని యొక్క ఉగ్రత తెలుసు, దేవుని యొక్క శాపం తెలుసు, అన్నీ తెలిసి అనేక సందర్భాల్లో బురదలో వెళుతున్న, బురద వైపు చూస్తే అనుభవం ఉన్నవా? కట్టబడిన అనుభవం. మత్తుతో కట్టబడ్డావేమో, ఆధ్యాత్మిక మత్తులో కట్టబడి దేవునికి దూరం అయిపోయిన అనుభవం ఉన్నవేం ప్రియ దేవుని బిడ్డ. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు నిన్ను ఆ కట్ల నుంచి తెంపివేయాలని, నిన్ను అనేకులకు దీవెనకరంగా ఉంచాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించే, ఇంకా అటువంటి కట్లు కట్టబడ్డాయి నీ జీవితం అంతా కూడా. అనేక సందర్భాల్లో ఆధ్యాత్మిక మత్తు అంటే నువ్వు వాక్యం చదవాలని తెలుసు, వాక్యం చదవలేని అనుభవం. బైబిల్ గ్రంథాన్ని బోధించాలనో లేదంటే దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలని ఆశ ఉంటుంది, కానీ వారిలో కొద్దిమందిలో ఎలా ఉంటుందంటే వాళ్ళు చేయలేని పరిస్థితులు. ఎందుకు అంటే వారిలో ఏముంది? స్టబన్ హార్ట్, ఆధ్యాత్మిక మత్తు వారి హృదయాన్ని ఏం చేస్తూ ఉంటారంటే కఠినపరుచుకుని దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రేమను ఎరిగిన నీవు, దేవుని కృపను పొందుకున్న నీవు ఖచ్చితంగా నీ భక్తి జీవితాన్ని ప్రభువునకు ఇంపుగా నువ్వు ముందు కొనసాగాలి. హల్లెలూయా. ఈ రోజులు అనేక మంది కులం అనే కట్లతో కట్టబడ్డవాళ్ళు లేరంటారా? మా కులమే గొప్ప అనేవాళ్ళు, మా మతమే గొప్ప అనేవాళ్ళు, లేదా మా వాళ్ళు ఎవరు మీ వాళ్ళు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడ్డారో మనమంతా కూడా ఒక్కటే కులము, అదే క్రైస్తవులం. హల్లెలూయా. ఈ రోజున నీవు నన్ను కూడా నీ కులం బట్టి నువ్వు ఎప్పుడు కూడా అహంకారం పొందడానికి లేదు. నీ మతం బట్టి, నీకున్న రాజకీయ బలాన్ని బట్టి నువ్వు ఎప్పుడు కూడా అహంకారాన్ని పొంది దేవునికి ఆయాస్కరంగా బ్రతకడానికి లేదు. ఈ రోజున ఒకవేళ కట్టబడ్డావేమో ప్రియ దేవుని బిడ్డ, నీ కులం చేత కట్టబడ్డావేమో గమనించు, ప్రతి సంఖ్యలను కూడా ప్రభు తెంపివేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఒకవేళ నీవు కట్టబడిన అనుభవంలో ఉంటే దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. పాపం అనే కట్టుబాట్లతో, పాపం చేత కట్టబడ్డావేమో, ఆనాడు ఆ గాడిదను విప్పిన దేవుడు, గాడిదను విడిపించినదే దేవుడు ఈరోజు నిన్ను కూడా విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ నీవు ఇంకా దేవునికి ఆయాసకరంగా ఉన్నావే ఒకసారి ఆలోచించే. రెండో విషయాన్ని చూపిస్తాను. రెండో విషయాన్ని చూస్తే అది 21వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలిగితే, అదే మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనకొచ్చుచున్నవారు. 7వ వచనం చూస్తే, ఆ గాడిద తన పిల్లని తోలుకుని వచ్చి అనేకులు ఇప్పుడు ఏం చేస్తారు? తమ బట్టలు దారి పొడవున పరిచిరి. కొందరు ఏం చేస్తూ ఉన్నారు? చెట్ల కొమ్మలను పరిచారు. చెట్ల కొమ్మలు పామ్ ట్రీస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ చెట్ల కొమ్మలు లేదా ఇక వస్త్రాలు తీసివేయడానికి గల సాదృశ్యము దేనికంటే, దేవుని బిడ్డలారా బాగా గమనించండి, వస్త్రము ఎప్పుడు తీస్తారు అంటే వస్త్రాలు తిరిచి కింద పరచడం అనేది దేనికి సాదృశ్యం అంటే, వీఆర్ నథింగ్ ఓ లార్డ్, మేమైతే మా వల్ల ఏం కాదు, మేము అభాగ్యులము, మాలో ఎటువంటి గొప్పతనం లేదు, ఇదిగో నీవు గొప్పవాడవు అయ్యా, నీకు మేము మా హృదయపూర్వకంగా మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము, నీవే మా దేవుడు అని ఒక సాదృశ్యంగా బట్టలను పరచడం అనేది మనం చూడవచ్చు. ప్రియమైన బిడ్డలకు గమనించండి, ఆనాడు ఆ ప్రజలంతా కూడా వచ్చినవాడు దేవుడని నమ్మారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు ఆ ప్రవక్త చెప్పబడిన మాట యొక్క నెరవేర్పును వారి జీవితంలో చూశారు కనుక వారు తమ వస్త్రాలను ఎక్కడ పరిచారంటే ఆయన మార్గం గుండా పరిచారు. ఆయన వస్తున్న మార్గం గుండా పరిచినప్పుడు అనేకులు చూసి ఏం చేశారు తెలుసా? కలవరపడిపోయారు. అనేకులు ఈ పరిస్థితి చూసి కలవరనొందారు. చూడండి ప్రియులారా, గమనించండి, నా జీవితంలో మనము ప్రభువునకు మన జీవితాన్ని సమర్పించుకుంటే అన్యులు ఏం చేయాలి తెలుసా? మన భక్తి జీవితాన్ని చూసి
కలవరపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నా జీవితంలో ప్రభునకు మనం పరిపూర్ణంగా మనం సమర్పించుకుంటామో, ఆయనకు పరిపూర్ణంగా మన భక్తిని కొనసాగిస్తామో, అది ఖచ్చితంగా దేవునికి ఇష్టకరమైన బలియాగము. అందుకే అపోస్తుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో తెలియపరిచాడు. ఈ మాటను చూస్తే అపోస్తుల కార్యంలో మనం ఒకసారి క్షమించాలి, అపోస్తుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూడవచ్చు. ఒకసారి అందరూ కూడా మీ బైబిల్ గ్రంథాలు తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ చెప్పాలి మీకు యుక్తమైనది. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మనం ఏం చేయాలి? మన శరీరాల్ని ప్రభువునకు సమర్పించాలి. దే ఆర్ షోయింగ్ ద గ్రాటిట్యూడ్. వారి యొక్క కృతజ్ఞతా హృదయంతో తమ వస్త్రాలను, అదేవిధంగా ఆ యొక్క కొమ్మలను రోడ్డు పొడుగున వారు ఏం చేస్తారంటే పరిచారు. ఎందుకో తెలుసా? దే ఆర్ టెల్లింగ్, వాళ్ళు చెప్తా ఉన్నారు, వీఆర్ నథింగ్. ఈరోజు మాకున్న ఏది కూడా మాతో రాదు ప్రభు, మమ్మును మేము పరిపూర్ణంగా నీకు సమర్పించుకుంటా ఉన్నాం. ఈ రోజున నువ్వు ఇంకా ప్రభువునకు పరిపూర్ణంగా సమర్పించుకున్నావు ప్రియ దేవుని బిడ్డ. అపోస్తలుడైన పౌలు అందుకే రాస్తున్నాడు, మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి, మీరు బలియాగముగా మిమ్మల్ని మీరు అర్పించుకోవడం ప్రభు బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఇంకా నువ్వు ప్రభునకు నిన్ను సమర్పించుకోకపోతే ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభునకు పరిపూర్ణంగా నీ జీవితాన్ని సమర్పించుకుంటే దేవుడు నిన్ను అనేకులకు దీవెనకరంగా ఉంచుతాడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఈ రోజున నువ్వు ఖచ్చితంగా ఇట్ వాజ్ ఎ కంప్లీట్ సరెండరింగ్ ఇన్ యువర్ లైఫ్, నాట్ ఎ హాఫ్ వే. ఏదో సగం మాత్రమే మనల్ని మనం సమర్పించుకొని సగం ఈ లోకంలో బ్రతకడానికి ప్రభు మనల్ని పిలుచుకోలే. మనము పరిపూర్ణులుగా మనం పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, కొద్దిమంది జీవితం ఎలా ఉంటుందంటే కార్నాలిటీ లైఫ్. కార్నాలిటీ లైఫ్ అంటే అటు దేవుడు కావాలా, ఇటు దెయ్యము కావాలా. అటు ప్రభువుని స్తుతిస్తారు, ఇటు ఏం చేస్తూ ఉంటారు? లోకాన్ని కూడా పూజిస్తారు, ప్రేమిస్తారు, భజిస్తారు. చూడండి, ఈ రంగుల ప్రపంచం అనేది అశాశ్వతమైనది. నువ్వు చూస్తుంది ఏది కూడా శాశ్వతం కానీ కాదు ప్రియ దేవుని బిడ్డ. వన్డే ఒకనొక రోజున నువ్వు చూస్తుంది ప్రతిది కూడా అంతమైపోతుంది. నువ్వు చూస్తుంది ఏది కూడా నీతో రాదు. నువ్వు సంపాదించిన డబ్బు, నువ్వు సంపాదించిన బిల్డింగ్స్, నువ్వు సంపాదించిన బాంధవ్యాలు ఏవి కూడా నీతో రావు. ఒకరోజు ఖచ్చితంగా నువ్వు దేవుని ఎదుట నిల్చోవాలన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇన్ ది ఎండ్ ఇట్ వాజ్ జస్ట్ యూ అండ్ యువర్ గాడ్ అండ్ యువర్ డీడ్స్. చివరాఖరికి ఏదైనా మిగిలి ఉందంటే అది నీవు, నీ దేవుడు, నీ క్రియలు మాత్రమే. ఆ రోజు ప్రభు పాద సన్నిధిలో నువ్వు నిల్చున్నప్పుడు ఖచ్చితంగా నీవు ప్రభునకు అంగీకారంగా ఉందా నీ జీవితం లేదా ఆలోచించేయాలి. ఆనాడు ప్రభువుని అంగీకరించాలంటే ఖచ్చితంగా భూమి మీద నీకు ఊపిరి ఉండగానే సృష్టికర్తను స్మరించుకోవాలి. హల్లెలూయా. ఈ రోజున ప్రభునకు పరిపూర్ణంగా సమర్పించుకున్నావు ప్రియ దేవుని బిడ్డ. ఎక్కడో దూరంగా బ్రతుకుతున్నావు, ఎవరు చూడని ప్రాంతంలో ఉన్నావు, ఎవరు తెలియని మనుషుల మధ్య బ్రతుకుతూ ఉన్నావు. ఈ రోజున నీకెవ్వరు తోడకపోవచ్చు, కానీ దేవుడు నీకు తోడుండాలి అంటే మొదట నువ్వు ఆయనతో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవునికి తోడుండాలి అంటే దేవునితో పాటు నువ్వు ఉండాలి, దేవుని యొక్క సహవాసంలో నువ్వు ఉండాలి, నిన్ను సమర్పించుకోవాలి. ఇంకా ప్రభునికి సమర్పించుకోని అనుభవంలో నువ్వు ఉంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీ హృదయం అనే సింహాసనం మీద ఆయన అధికారం నువ్వు నీ జీవితాన్ని అర్పించగలిగితే దేవుడు నేను అనేకులకు దీవెనకరంగా ఉంచాలని ఇష్టపడతా ఉన్నాడు. ఇంకెంతకాలము పాపిష్టి జీవితం, ఇంకెంతకాలం లోకానుసరమైన జీవితం, ఇంకెంతకాలము దేవుని ఎదుట అవిధేయులుగా బ్రతుకుతూ దేవుని ఉగ్రతకు సమీపంగా బ్రతుకుతాం. The days are evil. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక సద్వినియోగపరుచుకొనుచు మనము దేవునికి సమీపస్తులమై జీవించాలి. మనము పరిపూర్ణమైన మన హృదయాన్ని ప్రభువునకు సమర్పించుకొని ఆయన కొరకు మనం సజీవ యాగంగా మన శరీరాలను సమర్పించుకోవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఒకవేళ నీకు దేవునికి మధ్య ఏదో ఒక అడ్డుగోడ ఉందేమో, ఏదో ఒక అడ్డుగోడ దేవునికి నీకు మధ్య ఉందేమో, ఈరోజు ఉదయకాల సమయంలో నువ్వు ఖచ్చితంగా ఆ అడ్డుగోడను తొలగించగలిగితే దేవుని యొక్క మహిమను పొందుకుంటావు. హల్లెలూయా. ఆ అడ్డుగోడని ఉదయకాల సమయంలో తొలగించాలి. అది పాపం అనే అడ్డుగోడ కావచ్చు, అవిధేయతని అడ్డుగోడ కావచ్చు,
లేదా అశ్లీలతను అడ్డుగోడ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నీ జీవితంలో నీ వ్యక్తిగత జీవితం నీకన్నా ఎవరికి బాగా తెలీదు. ఈరోజున నీ వ్యక్తిగతంగా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే, దేవునికి ఇష్టకరంగా బ్రతికితే, దేవుడు నేను అనేకులకి దీవెనకరంగా ఉంచుతాడు. హల్లెలూయా. మూడో విషయం త్వరగా చెప్పేసి ముగిస్తాను. మూడో విషయాన్ని చూద్దాం. వాళ్ళంతా కూడా ఏమని అరుస్తూ ఉన్నారు? దావీదు కుమారునికి జయము, హోసన్నా. హోసన్నా అనే మాటకు అర్థం ఏంటంటే సేవ్ నౌ. ప్రభువా మమ్మల్ని ఇప్పుడే రక్షించు, దావీదు కుమారుడా మమ్మల్ని రక్షించు, నీవే మా దేవుడువు, నీవే మా రక్షకుడువు, మమ్మల్ని రక్షించు నాదుడు అని వారంతా కూడా విజయోత్సాహంతో అరుస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వారికి తెలుసు ఖచ్చితంగా రక్షించువాడు ఈయనే అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో అనేక రకమైన వ్యక్తులు ఉండొచ్చు, స్వభావాలు ఉండొచ్చు, కానీ కొద్దిమంది ప్రభువు నమ్మరు. కనుక ఈరోజు మనం గొప్ప వాక్కును మనం తెలుసుకున్నాం. ఈరోజున మనం ప్రభు యొక్క కృపను పొందుకుంటున్నామంటే అందులో కొద్దిమంది ఏం చేశారు? ప్రభుని నమ్మారు, నమ్మిన దానికి సాక్షార్థకంగా బ్రతికారు. కనుక ఈరోజున ప్రపంచ నలుమూలలో కూడా క్రైస్తవం విస్తరించింది. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈరోజున దేవుడు నీకు నాకు కూడా విజయాన్ని దయచేయడానికి ప్రభు లోకానికి వచ్చాడు. God will give you victory in your life, my dear friend. దేవుడు నీకు విజయోత్సాహంతో నడిపించడానికి ప్రభు లోకానికి వచ్చాడు. వారంతా కూడా ఉత్సాహముతో, సంతోషముతో, వారంతా కూడా సంతోషంతో ప్రభువుని స్తుతించారు. చూడండి, మనకు విజయాన్ని అనుగ్రహించే దేవునికి ఎప్పుడు కూడా జయము కలుగునుగాక. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా మనకు విజయం దయచేస్తాడు. దేవుని బిడ్డ, ఈరోజున అపజయాలతో వెళుతున్నావు నీ జీవితంలో. అనేక సందర్భాల్లో డిప్రెషన్తో, అనేక సందర్భాల్లో ప్రతికూల పరిస్థితుల్లో, అననుకూలమైన స్థితిగతుల్లో నువ్వు ఏదైతే ఆధారం చేసుకున్నావో అదే ఈరోజున కోల్పోయిన పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు. నీ అనుకున్నవారు నేను విడిచిపెట్టిన అనుభవం నువ్వు ఉండొచ్చు. నీ అనుకున్నవారే నేను అనేక సందర్భాలు బాధిస్తున్న అనుభవం నువ్వు ఉండొచ్చు. అనేక సందర్భాల్లో అనేకమైన వేదనల చేత, అనేకమైన ప్రతికూల పరిస్థితుల చేత, నిందల చేత, అవమానాల చేత కృంగిపోతూ అనేక సందర్భాలు ఎందుకు వచ్చిన జీవితం అని అనుకుంటున్నావేం? దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ఖచ్చితంగా నీ అపజయాల నుండి నీకు విజయాన్ని నడిపించే దేవుడు. హల్లెలూయా. నీ ప్రతి కన్నీటి బాష్ప బిందులను తుడిచివేసి నీకు ఆనందగానములతో ప్రభు నిన్ను నింపుటకు ఆయన శక్తివంతుడైన దేవుడు. డోంట్ బి అఫ్రైడ్ మై డియర్ ఫ్రెండ్, డోంట్ బి అఫ్రైడ్. నీ జీవితంలో వచ్చే ప్రతికూల పరిస్థితులు చూసి నువ్వు వేదన చెందొద్దు. నీ జీవితంలో వచ్చే అననుకూలమైన స్థితిగతులు చూసి నువ్వు దిగులు చెందొద్దు, కృంగిపోవద్దు, వేదన చెందొద్దు. అయ్యో నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ ప్రతికూల పరిస్థితులు, నాకే ఎందుకు ఈ నిందలు, నాకే ఎందుకు ఈ అవమానాలు అని అనేక సందర్భాల్లో కృంగిపోయి వేదన చెందుతూ నీ జీవితంలో అనేక సందర్భాల అసహనంలో బ్రతుకుతున్నావేమో. దేవుని బిడ్డ, దేవుడు నీకు అంటా ఉన్నాడు, దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, విజయాన్ని దయచేస్తానని. హల్లెలూయా. డోంట్ బి అఫ్రైడ్ మై డియర్ ఫ్రెండ్. చూడండి ప్రియులారా, అనేక మంది వారి జీవితాలు ఎట్లా బతుకుతూ ఉంటారంటే ఎప్పుడు కూడా ఏదో కోల్పోయినట్లు బ్రతుకుతూ ఉంటారు. ప్రతి చిన్నదానికి కూడా ఎందుకు వచ్చింది జీవితం, ఈ జీవితం నాకు వద్దులే, చచ్చిపోతేనే మేలు అనుకునే వాళ్ళు లేరంటారు? చెప్పండి, ఎంతమంది ఉన్నారు? ఇక్కడున్న 10 మందిలో 8 నుంచి 9 మంది వెళుతున్నా, ప్రపంచంలో చెప్తున్నా, ప్రపంచంలో ప్రతి 9 మంది ఏ ఫీలింగ్స్లో బతుకుతున్నారు తెలుసా? డిప్రెషన్లోనే బ్రతుకుతున్నారు. ఎందుకు వచ్చింది జీవితం? ఈ జీవితం అవసరమా? చచ్చిపోతే మేలు కదా అని అనేక సందర్భాల్లో అపవాది నిన్ను శోధిస్తూ ఉంటాడు. అనేక సందర్భాల్లో నిన్ను మోసపరుస్తూ ఉంటాడు. దేవుని బిడ్డ గమనించు, క్రీస్తు నీ కొరకు రక్తము చిందించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ముందున్న శ్రమను చూసి దేవుని శక్తిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టొద్దు. ఎందుకంటే నీ దేవుడు సర్వాధికారి ఉన్నవాడు. హల్లెలూయా. అసాధ్యమును సాధ్యపరిచే దేవుడు, శూన్యము నుండి విశ్వమును సృజించిన సర్వోన్నతుడైన దేవుడు. దేవుడు తెలియపరిచాడు కదా, భూమి నా పాదపీఠం అన్నాడు. అంటే ఈ లోకమంతా కూడా ఎవరి మాట వింటుంది? ఆయన మాటే. గమనించు దేవుని బిడ్డ, ఈ రోజున ఒకవేళ అనేక సందర్భాల్లో ఆత్మహత్యలైన తలంపులతో నీ జీవితాన్ని ముందు కొనసాగుతున్నావేమో. నీ జీవితంలో అనేక సందర్భాల్లో చచ్చిపోతేనే మేలు అనుకుంటున్నావేమో. గమనించు, చనిపోవడం దేవుని ఉద్దేశం కానే కాదు.
నువ్వు చనిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవడం అనే దేవుని ఉద్దేశం కాదు. నువ్వు క్రీస్తు యందలి విశ్వాసంతో, ఆయన యందు నమ్మికతో ముందు కొనసాగో. దేవుడు అసాధ్యమైన కార్యాల్లో నీ కొరకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మూయబడిన ప్రతి ద్వారాన్ని కూడా ప్రభు తెరవడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ జీవితంలో ప్రతి కన్నీటి బాష్ప విందును తుడిచివేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ మనుషులంతా చెప్పొచ్చు యూఆర్ ఫెయిల్యూర్ అనేది, బట్ దేవుడు అంటా ఉన్నాడు నేను నీకు విజయాన్ని దయచేస్తానని. హల్లెలూయా. ఎప్పటి వరకు నువ్వు అనేక ప్రయత్నాలు చేసావేమో ప్రియ దేవుని బిడ్డ, అనేక ప్రయత్నాలు చేసి ఉండొచ్చు నీ జీవితంలో. అనేకమైన ప్రయత్నాలు చేసి 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 అలసిపోయేవేమో. వుడ్ యూ లైక్ టు ట్రై విత్ జీసస్ టుడే మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్? ఈరోజు ఈ ఉదయకాల సమయంలో యేసుతో నువ్వు ప్రయత్నించగలవా? నీ జీవితాన్ని యేసుతో ప్రారంభించగలవా? నీ యొక్క ఉదయం కాడ నుంచి సాయంత్రం వరకు కూడా నీ దిన ప్రారంభము, దిన ముగింపు ప్రభుతో ఉంటే నీ జీవితంలో విజయమే. హల్లెలూయా. ఆనాడు ప్రభువు ఈ లోకానికి వచ్చిన పరిస్థితి గమనిస్తే, ముఖ్యంగా ఈ మట్టల ఆదివారంలో ప్రభు ఆ యొక్క యెరూషలేము పట్టణానికి సమీపంగా వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, మొదటగా కట్టబడిన గాడిదను ఆయన ఏం చేయడానికి? విడిపించడానికి వెళ్ళాడు. కట్టబడిన గాడిదను విడిపించిన దేవుడు చూడండి, ఈ రోజున నిన్ను నన్ను కూడా విడిపించుటకు ఆయన శక్తివంతుడై ఉన్నాడు. ఈ రోజున నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా కానీ ప్రభు నిన్ను విడిపించుటకైనా శక్తివంతుడు. దేవుని బిడ్డ, ఈ రోజున కట్టబడిన అనుభవంలో ఉన్నావేమో. ఇంకా ఒక విషయం గమనిద్దాం. వారు ఆ రోజున ఆ రోడ్డంతా కూడా, ప్రభు మార్గం అంతా కూడా ఏమి సమర్పించారు? మట్టలు, వారి యొక్క వస్త్రాలను సమర్పించారు. దేనికి సోదరుడు? తమ్మును తాము ఏం చేశారు? పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నారు. దే బౌ డౌన్ ఇన్ ద బిఫోర్ గాడ్. వాళ్ళు తమ్మును తాము ప్రభువునికి అప్పగించుకున్నారు. తమ యొక్క హృదయాలను ప్రభువుకి అర్పించుకున్నారు. ప్రభు వి ఆర్ నథింగ్, నువ్వే మా దేవుడవు, నువ్వే మా రాజు అని తమ్మును తాము పరిపూర్ణంగా అర్పించుకున్నారు. దేవుని బిడ్డ, నువ్వు ఇంకా ప్రభువునికి అర్పించుకోకపోతే ఈ ఉదయకాల సమయంలో ప్రభు నేను పిలుస్తూ ఉన్నాడు. మూడో మాటగా చూస్తే ప్రభు మనకు విజయాన్ని దయచేవాడు. హల్లెలూయా. ఆయన విజయాన్ని దయచేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిన్ను నన్ను కూడా అపజయం పాలు చేయడానికి ప్రభు ఈ లోకానికి రాలే. మనం విజయోత్సాహంతో ప్రభు నామాన్ని స్తుతించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకమంతా నువ్వు వేస్ట్ అని వచ్చామో కానీ దేవుడు అంటా ఉన్నాడు నీకు విజయాన్ని దయచేస్తానని. హల్లెలూయా. లోకమంతా నిన్ను తృణీకరించవచ్చు, కానీ ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్న వారంతా కూడా నీకు అందాన్ని బట్టి, పేరుని బట్టి, ప్రఖ్యాతిని బట్టి, నీకు ఆస్తి అంతస్తుని బట్టి నిన్ను ప్రేమించొచ్చాము, కానీ దేవుడు నిన్నుగా ప్రేమిస్తున్నాడు. ఎంత ఘోర పాపివైనా, ఎంత ఘోర వ్యభిచారివైనా, ఎంత ఘోరమైన త్రాగుబోతువైనా, తిరుగుబోతువైనా, నువ్వెన్ని దుష్కార్యాలు చేసినా ప్రభు నిన్నుగా ప్రేమిస్తున్నాడు. కనుక ప్రభు ప్రేమను గమనించి ఆయన రాకడ కొరకు నిన్ను సిద్ధపరచుకోగలిగితే ఖచ్చితంగా దేవుడిని విజయోత్సాహంతో నడిపిస్తాడు. హల్లెలూయా. అట్టి కృప, అట్టి ఆశీర్వాదము ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమెను. అందరూ కూడా లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా